खण्डूलद्विपगण्डपिण्डकषणाकम्पेन सम्पातिभिः घर्मस्रंसितबन्धनैः स्वकुसुमैरर्चन्ति गोदावरीम् छायापस्किरमाणविष्किरमुखौ व्याकृष्टकीटत्वचः कुजत्क्रान्तकपोतकुक्कुटकुलाः कुले कुलायद्रुमाः. ఈ మిట్ట మధ్యాహ్నం ఎలా ఉందో చూడు. See how this hot noon is on the banks of this Godavari in this jungle. So she describes this scene there. ఖండూల ద్వీప అదపుటేందులు తిరుగుతున్నాయి అడవిలో. వాటికి మంచి ఎండ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మదజలధారలు వచ్చి దురద పుడుతుంది ఇటు. అప్పుడు గండపిండములు అంటే ఇంతింత గవదలు ఉన్నాయి, ఇంతింత ముద్దలే ఉంటాయి. అవి పెట్టి చెట్లకి వెళ్ళి కషణ అంటే రుద్దుతున్నాయిట. రుద్దుతే ఆ గోదావరి ఒడ్డునున్న చెట్టుకేసి రుద్దితే ఆ చెట్టు ఇలా వణుకుతూ ఉందట. ఆకంపేన సంపాతి, ఆ పైన బాగా విచ్చుకొని పోయి ఒడిలి వేడెక్కిపోయిన పువ్వులు ఉన్నాయి, ఇలా ఇలా జల రాలుతున్నాయట. గోదావరిలో పడి అర్చంతి గోదావరి, ఈ చెట్లు గోదావరి నదిని అర్చిస్తున్నాయి. గోదావరి అంటే ప్రాణం నోట బాబుకి ఇంకేం లేదా. సో హి సేస్ wild elephants, they are walking free in this forest. See that elephant, now it is too hot, therefore there is some secretion from behind its ears, so it has great itching sensation. See how it has gone to the big tree on the bank of Godavari. See how it is rubbing to scratch and to have its itching sensation pacified. It is rubbing its cheek to the tree, and the tree is trembling because it is rubbing. The tree has branches into the river, and when it is trembling, the flowers that are fully blossomed and that are made hot by the hot sun, they are loose, therefore they are dropping into the river, and these trees are worshipping the river with these flowers. ఖండూలద్విప గండ పిండ కషణ ఆకంపేన సంపాతిభి ఘర్మస్రంసిత బంధనై, ఎండతో వదిలైపోయిన బంధనములు తొడిగలిగినటువంటి స్వకుసుమై, తమ పుష్పముల చేత అర్చంతి గోదావరి ఛాయాపస్కిరమాణ విష్కిరముఖ వ్యాకృష్ట కీటత్వచ. ఇట్లా నీడ, చెట్ల నీడ ఇలా ఉంటే ఆ నీడ లోపల అడుగున ఉన్నటువంటి కుజత్ క్రాంత కపోత కుక్కుట కులా విష్కిరములు అంటే పిట్టలున్నాయే, అవి ఈ చెట్ల కింద ఎగురుతున్నటువంటి రెక్కల పురుగులు ఉన్నాయి చూడండి. ఆ పురుగుని ముక్కుతో పట్టుకుంటే రెక్కలు ఊడి కింద పడిపోతున్నాయట, పురుగులను పట్టుకుంటున్నాయట. ఇలా పట్టుకుని ఇలా ముక్కులు విదిలిస్తున్నటువంటి పిట్టలు ఆ చెట్టు కింద ఉండి అవి ఎట్లాగా ఆ పురుగుల్ని ముక్కుతో పట్టుకుని విదిలిస్తున్నాయో చూడ. దెర్ ఆర్ సమ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది షేడ్ ఆఫ్ దిస్ ట్రీ, అండ్ దెర్ ఆర్ మెనీ ఇన్సెక్ట్స్ having wings going round in the air under the tree, and these birds are catching the insects so that the wings of the insects drop off and the insect goes into the mouth. తర్వాత కుజత్ క్రాంత కపోత కుక్కుట కులా కులే కులాయద్రుమా. కూజత్ అంటే కూతలు పెడుతున్నటువంటి, క్లాంత అంటే బడలిపోయి అలసిపోయి ఉన్నటువంటి ఎండకి, కపోతములు అంటే పౌరములు, కుక్కుటములు అంటే అడవి కోళ్ళు. అండ్ ది మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పిజియన్స్ ఇన్ దీస్ ట్రీస్ దట్ ఆర్ టేకింగ్ షెల్టర్ అండర్ దీస్ ట్రీస్, అండ్ ది వైల్డ్ కాక్స్ హియర్, they are making sounds because they are not able to tolerate the hot sun
They are fatigued and they are doing peculiar sounds. Now it is noon. So there ends this scene. అక్కడికి సీన్ అయిపోయింది. తర్వాత సీన్, నెక్స్ట్ సీన్. తత ప్రవిశతి సదయోజ్యత ఖడ్గో రామచంద్ర. ఎత్తినటువంటి ఖడ్గం పట్టుకుని రాముడు ఆ చేతి వంక చూచి అంటున్నాడు, అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి వాడు ఉన్నాడు, వాడి తల నరకాలి ఆ కత్తి ఎత్తి. రామ హ్యాస్ కమ్ టు ది ఫెలో హూ ఇస్ డూయింగ్ మెడిటేషన్. And he lifted his sword in his hand and addressing his hand, himself talking to his own hand, Rama. Re hasta dakshina mrutasya shishor dvijasya jivatave vishruja shudраమునౌ కృపాణం. అవతల అక్కడ ఉన్నటువంటి చనిపోయిన కుర్రవాడు బతకటం కోసమని ఇక్కడ తపస్సు చేస్తున్నటువంటి వీడి మెడకాయ మీదను కత్తి విసురు అంటున్నాడు. He says, "Oh, my obedient right hand, you throw the sword to cut off the head of the fellow who is meditating, to save the life of the boy there. Wonderful deed indeed." He says, "Don't worry, don't shirk. వెనకే ఇవ్వకు, వెనకంచ వేయబోకు. ఎందుకంటే రామస్య గాత్రమసి, నువ్వు రాముడు శరీరంలో భాగం, నీకు జాలి అక్కర్లేదు. డోంట్ షర్క్ బికాస్ యు ఆర్ పార్ట్ ఆఫ్ రామాస్ బాడీ. యూ హ్యావ్ నో మెర్సీ. యు డూ ఇట్. నిర్భర గర్భకిన్న సీతా వివాసన పటో కరుణా కుతస్థే. నిండి నెలలు నిండి గర్భిణిగా ఉన్నటువంటి సీతని తీసుకెళ్లి అవతల పారేసినటువంటి పదేమని ఆర్డర్ ఇచ్చినటువంటి నీకు దయా దాక్షిణ్యములు ఎక్కడ ఉన్నాయి, ఇది పెద్ద పనేం కాదు కానీ అన్నాడు. సో మై రైట్ హ్యాండ్, యు ఆర్ అకస్టమ్డ్, యు ఆర్ వెల్ వర్స్డ్ టు డూ దీస్ థింగ్స్. వెన్ మై వైఫ్ సీత వాజ్ క్యారీయింగ్ ఇన్ అడ్వాన్స్డ్ మంత్స్ అండ్ యూ కుడ్ ఆర్డర్ అండ్ కమాండ్ that she was to be taken away forever and thrown into the forests. So it is not a new thing to you. You can very easily do such things. Do it, he says. Kathanchit prahruchya. Narikadu, talakaya nariki. So he cut off the head of that fellow, Rama. Krutam Rama sadrusham karma. రాముడు చేయదగిన పని జరిగింది. రాముడు లాంటి హృదయం లేనివాడు చేయవలసిన పని అయిపోయింది. సో హీ సేస్, నౌ ఐ కుడ్ డూ ఏ డీడ్ విచ్ ఈస్ టిపికల్ ఆఫ్ రామ. హీ సేస్, ఇట్ ఈస్ ఓన్లీ రామ హూ కెన్ డూ సచ్ nasty things, so I can do it. I have done it, he says.